చిన్న కోసం టమాటా సూప్ తయారు చెయ్యి. డాక్టర్ అదే ఇవ్వమన్నాడు. ఈవిడ గారికి ఏమైంది? ఏమైతేనే నాదేం పోయింది? ఇదిగోండి, మీకు రావాల్సిన మొత్తం 1,00,000. రామ్మూర్తి గారు, ప్రభా నా స్నేహితురాలు. మీరు తనకా నగలు నా మీద నమ్మకంతో ఇచ్చారు. మరి నేనుండగా అంత చిన్న మొత్తం కోసం మీరు నా స్నేహితురాల్ని ఇబ్బంది పెట్టడం ఏమీ బాలేదు. అక్కడితో ఆగకుండా మీరు తన ఇంటిని సొంతం చేసుకోవాలనుకున్నారు. ఎంత ధైర్యం మీకు? మీరు మీ డబ్బు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే స్వీటీ, నువ్వు నాకు నిజమైన స్నేహితురాలివి. నువ్వు నేను కష్టపడినా బాధపడినా ఇబ్బందులు పాలైనా తట్టుకోలేవు కదా. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ప్రభా, కానీ నేను ఇదంతా నీకోసం చేయలేదు. నేను ఇదంతా ఎందుకు చేశానంటే మీ శ్రీవారు రత్నం గారి కోసం చేశాను. డాక్టర్ గారు ఏం చెప్పారంటే సాగర్కి బొప్పాయి పెడితే తొందరగా కోలుకుంటాడని. అందుకే తనకి నేను అదే పనిగా బొప్పాయి తినిపించి తొందరగా కోలుకునేలా చేస్తాను. అరే రే రే, కొంచెం చూసుకొని జాగ్రత్తగా. అరే గంగా, ఈ సైకిల్ నీ సైకిలా? అవును, నా సైకిలే సుధాపిన్నమ్మా. కావాలంటే ఒకసారి తిప్పి తీసుకురా. వద్దు గంగా వద్దు, నాకు ఈ సైకిల్ ఎక్కడమంటే చాలా భయం తెలుసా. పెద్దమ్మ, అయితే నిన్నెక్కించుకొని తిప్పుకురానా? అరే వద్దు వద్దు తల్లి, సైకిల్ మీద కూర్చునే వయసు కాదు నాది. నువ్వే నడుపుకో. ఇదిగో గంగా, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికేగా వెళ్తున్నావు. అయితే ఇది తీసుకో. ఈ ప్రసాదం తీసుకెళ్లి కాంతమ్మ గారికి ఇవ్వు. ఇదెలా ప్రసాదం అవుతుంది? ఇది పాలకోవా కదా. కోవా అంటే మిఠాయి లాంటిదే కదా. మిఠాయిలైతే అమ్మగారు తినరుగా. నువ్వు అంటున్నది నిజమే గంగా. వితంతువుల నియమాల ప్రకారం మిఠాయిలు తినడం పాపమే. అందువల్లే వితంతువులు అనేవాళ్ళు మిఠాయిలు తినకూడదు అంటారు. కానీ శాస్త్రాలు ఇంకొకటి కూడా చెప్తాయి. ఏంటంటే ఒకవేళ మిఠాయినే ప్రసాదంగా ఇచ్చినప్పుడు మాత్రం వితంతువులు కూడా దాన్ని ఎలాంటి సంకోచం లేకుండా తినవచ్చట. ఇప్పుడు అర్థమైందా నీకు? నిజమా? అయినా తల్లి, నీకు అబద్ధం చెప్తే మాకేం లాభం చెప్పు. పైగా వితంతువులకి కాలానుసారం ఉండాల్సి వస్తుంది. నువ్వింకా చిన్నపిల్లవు కదా. నువ్వు పెద్దయ్యాక అప్పుడు అవన్నీ నీకు అర్థం అవుతాయి. ఒక వితంతువుకి ప్రసాదం రూపంలో గనక మిఠాయిలు తినవలసి వస్తే దానివల్ల వితంతువుకి ఎంతో సంతృప్తి కలుగుతుంది. సరే గాని మేమిక బయలుదేరుతాం. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. తర్వాత కలుస్తా. రండి పెద్దమ్మా. నేనేమంత చిన్నపిల్లని కాదు పెద్దమ్మా. నాకు మీరు చెప్పినవన్నీ అర్థమైపోయాయి. ఇప్పుడు మీరు చూస్తారుగా నేనేం చేస్తానో. బాబు, ఒక ముక్క బర్ఫీ, ఒక ముక్క కలాకందం ఎంత అవుతుంది? 25 రూపాయలు అవుతుంది తల్లి. 25? నా దగ్గర కేవలం 20 రూపాయలే ఉన్నాయి. 20 రూపాయలకి ఇస్తావా రెండు? అదేముంది తల్లి, నువ్వెంతో మంచి పిల్లవి కదా. నీకు కావాలంటే డబ్బు తీసుకోకుండానే మిఠాయి ఇచ్చేస్తాను. వద్దు, నేను చెప్పాక కేవలం 20 రూపాయలేనని. ఒక్కదానిలోనే రెండు సగం సగం తెంచివ్వండి. ఇదిగో తల్లి. ఇదిగో నీ డబ్బులు. ఇది తీసుకో, దేవుడి ప్రసాదం. చల్లగా ఉండు తల్లి. అమ్మగారు రోజంతా చిరాకు పడుతుంటారు కదా. చిన్నమ్మగారితో గొడవ పడుతుంటారు ఆవిడ. ఇప్పుడు ఈ మిఠాయి తింటే ఆవిడకి చిరాకు మాయమైపోతుంది.